వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మై హోమ్ వియంగకు 25 ఎకరాలు కట్టబెట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం. పర్యావరణం దెబ్బతింటుందని కేటీఆర్కు అప్పుడు కనిపించలేదా అన్న ఎమ్మెల్సీ వెంకట్. పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసులో పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు. 1-2 రోజుల్లో పూర్తి సమాచారం వస్తుందన్న ఏపీ హోంమంత్రి అనిత. తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదన్న బీజేపీ మహిళా నేతలు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్న మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి. హిందుత్వంలో మహిళలను గౌరవించడం అనేది మొదటి సూత్రం. మల్కాజ్గిరిలో ఆంజనేయ స్వామి గుడిని సందర్శించిన సినీ నటుడు సుమన్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, హైదరాబాదులోని మై హోమ్ విహంగ వద్ద ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్సియుపై 2 పార్టీలు లేని ప్రేమ నటిస్తున్నాయని ఆరోపించారు. కంచె గచ్చిబౌలిలో సర్వే నెంబర్ 25లో 2004లో 534 ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తున్నట్లు హెచ్సియు రిజిస్ట్రార్ సంతకం చేశారని, బదులుగా ప్రభుత్వం మరో చోట 397 ఎకరాలు ఇస్తున్నట్లు సంతకం చేశారని గుర్తు చేశారు. కానీ గత ప్రభుత్వం ఈ 25 సర్వే నెంబర్లోనే మై హోమ్ వియంగకు 25 ఎకరాలు కట్టబెట్టారని తెలిపారు. ప్రభుత్వ భూమిలో నిర్మించిన మై హోమ్ నిర్మాణాల వద్దకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఎందుకు రావడం లేదు? పర్యావరణం దెబ్బతింటుందని మై హోమ్ విహంగకు 25 ఎకరాలు ఇచ్చినప్పుడు కేటీఆర్ కు కనిపించలేదా అని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల విషయంలో, ఈ ల్యాండ్స్ విషయంలో అపారమైన ప్రేమ, అపారమైన చిత్తశుద్ధి, వీరి పరిపాలనలో వీరు చాలా చిత్తశుద్ధితో వ్యవహరించినట్టు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతారు. ఈరోజు ఏదైతే సర్వే నెంబర్ 25 కంచె గచ్చిబౌలికి సంబంధించి ఆ సర్వే నెంబర్ మొత్తంలో కూడా 2400కు పైగా ల్యాండ్ ఏదైతుందో దానికి సంబంధించి 2004లో 534 ఎకరాలు 534 ఎకర్స్ ఇది గవర్నమెంట్కి ఇస్తున్నట్టు ఆ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు ఇచ్చిన ఒక డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్లో 534 ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తున్నాము, యూనివర్సిటీకి అలర్ట్ చేసిన దాంట్లో దానికి ఏదైతే గోపనపల్లిలో 397 ఎకరాలు తీసుకున్నట్టు ఈ డాక్యుమెంట్. ఇది ప్రభుత్వానికి 534 ఎకరాలు ఇస్తున్న డాక్యుమెంట్. దానికి ఇతర ఏదైతే గోపనపల్లిలో 397 ఎకరాలు తీసుకుంటున్న డాక్యుమెంట్స్ ఇవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు 2004లో అఫీషియల్ గా ఏదైతే మీకు చూపిస్తున్న సంతకాలు పెట్టిన అథెంటిక్ డాక్యుమెంట్స్ దీనికి సంబంధించి ఈ 530 ఎకరాల పైచీలకి ఏదైతుందో దాంట్లో 120 ఎకరాలు టీఎన్జిఓకి, 400 ఎకరాలు ఐఎంజీ భారత్ బిల్లీ రావుకి కేటాయించి ఏదైతే దానిపైన న్యాయ పోరాటం చేసి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్ని ప్రభుత్వాలు కూడా ఇది ప్రైవేట్ దానికి పోవద్దు, ప్రభుత్వానికి రావాలని చెప్పి తాపత్రయపడి కోర్టులో న్యాయ పోరాటం చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఎవరైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పైన అపారమైన ప్రేమ ఉన్నట్టు కల్వకుంట్ల తారక రామారావు గారు నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ యొక్క గచ్చిబౌలికి వెళ్ళిన సూటిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, బీజేపీ పార్టీ నాయకులకి కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నా. ఇదే సర్వే నెంబర్ 25కి సంబంధించి, కంచె గచ్చిబౌలికి సంబంధించి దీని పరిధిలో ఉన్న ఇదే ల్యాండ్ పరిధిలో ఉన్నదానికి ఏదైతే ఈరోజు మాట్లాడుతున్న మీరెవరైతున్నారో, బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ ఇద్దరికి అనుబంధంగా అనుసంధానంగా
ఉన్న వ్యక్తి కోసము, ఆ వెల్ఫేర్ కోసం. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో హోంమంత్రి అనితను క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పాస్టర్ల యూనియన్ కలిసింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు విషయంలో హోంమంత్రితో పలు అంశాలపై వారు చర్చించారు. అనంతరం అనిత మాట్లాడుతూ పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారని, పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారని తెలిపారు. 1-2 రోజుల్లో డీటెయిల్డ్ రిపోర్ట్ వస్తుందని తెలిపారు. ప్రతిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేసు కోసం ఆరా తీస్తున్నారని, కొంతమంది కావాలనే ఈ కేసు విషయంలో రాజకీయం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారన్న ఆమె మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై దృష్టి సారించామన్నారు హోంమంత్రి అనిత. మొత్తం ట్రాక్ చేయండి, ఆయన ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఏంటి మధ్యలో ఏదైనా జరిగిందా, అని చెప్పి మొత్తం అంతా చెప్పారు. చెప్తుంటే నేను కూడా క్లియర్ గా విన్నాను. 26 కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఉండేటప్పుడు కూడా సెపరేట్ గా ఒక 2-3 టీమ్స్ వేసిన తర్వాత అసలు ఇంకా ఇంకొంచెం ఇండెప్త్ వెళ్ళండి. ఎప్పుడైతే మనకి దయసాగుల హైదరాబాద్లోని పాత బస్తీలో ఓ జర్మనీ యువతిపై సోమవారం రాత్రి గ్యాంగ్ రేప్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సదరు యువతిని మంగళవారం బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న నాగర్ కర్నూలు ఘటన, నిన్న పాత బస్తీ దారుణ ఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గంటకు మహిళపై అత్యాచారము, లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ మీరిపేటలో విదేశీ యువతిపై అత్యాచారానికి యత్నించిన ఒక వర్గం యువకులపై ఆధారాలు ఉన్నప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని విమర్శించారు. బయటి దేశం నుంచి, ఫారెన్ దేశం నుంచి మన కల్చర్ని, మన తెలంగాణ కల్చర్ని చూద్దాము, ప్రజల్ని మీట్ అవుదామని ఒక ఎగ్జైట్మెంట్తో వచ్చిన ఒక ఫారెన్ అమ్మాయి పైన ఇలాంటి ఒక చర్య జరగడం చాలా బాధాకరమైన విషయం. తనకి మన రాష్ట్రము ఒక చేదు జ్ఞాపకాన్ని ఇచ్చి పంపిస్తుంది. తన నెల రోజులైంది ఇప్పుడు తనతో మాట్లాడడం జరిగింది, అమ్మాయితో మాట్లాడడం జరిగింది. అమ్మాయికి కేవలం 21 వయసు మాత్రమే. తను మన తెలంగాణ కల్చర్ గురించి, మన ఇండియన్ కల్చర్ గురించి ఎంతో విని దానిపై ఆసక్తి కలిగి ఒక నెల రోజులు ఇక్కడ హైదరాబాద్లో ఉండడానికి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి రావడం జరిగింది. ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలు, మంచి జ్ఞాపకాలు తను సమకూర్చుకుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న కల్చరు, మొన్న కూడా గాజులు వేసుకోవడమే కానీ, లేకపోతే బొట్టు పెట్టుకోవడమే కానీ, అవన్నీ కూడా తను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి మంచి జ్ఞాపకాలు 2-3 రోజులలో తను వెళ్ళిపోతుంది తిరిగి. ఆ జ్ఞాపకాలు తీసుకెళ్దామనే లోపలనే ఈ సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. తన చెప్పిన ప్రకారం తను యాజ్ అ ఫారెన్ లేడీ తను అందరూ బాగుంటారు, తను వచ్చిన కాడి నుంచి అన్ని మంచి జ్ఞాపకాలతో జరిగినాయి కాబట్టి అందరూ ఎలాగైతే ఫారెన్లో అందరూ స్నేహంగా కలిసిమెలిసి ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉంటారని ఎక్స్పెక్ట్ చేసి తను నిన్న రంజాన్ టైంలో బయటికి వాళ్ళ ఫ్రెండ్ కూడా ఫారెన్ నుంచి రావడం జరిగింది. వాళ్ళిద్దరు కలిసి బయటికి వెళ్ళడం జరిగింది. బయటికి వెళ్ళి అక్కడక్కడ ఇక్కడ ఏదో మార్కెట్ ఉంది అది చూస్తూ కొంతమంది ఒక కార్లో ఒక 6 అండర్ ఏజ్ పిల్లలు, అంటే ఒక 15 సంవత్సరాల లోపు పిల్లలు ఒక 6 ఉన్నారంటే, ఒక డ్రైవర్ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఏదైనా చూపిస్తాము అంటే నమ్మి, అందరు ఫ్రెండ్లీగా ఉన్నారు, ఇన్ని రోజులు జ్ఞాపకాలు మంచిగా ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళని నమ్మి వెళ్తే వాళ్ళు అక్కడ మధ్యలో ఆగి తనకి కూల్ డ్రింక్స్లో ఏదో కలిపి వాళ్ళ ఫ్రెండ్కి ఇవ్వడం జరిగింది. అది తాగిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కొంచెము అందులో ఏదో కలిపి ఇచ్చారు అతనికి. తర్వాత ఒక చోటుకి వెళ్ళిన తర్వాత ఆ పిల్లల్ని అందరినీ కూడా దింపేసి ఆ కారులో ఉన్న వ్యక్తి అమ్మాయిని కొంచెం దూరం తీసుకెళ్లి తనపై ప్రయత్నం చేస్తుంటే తను కార్లోకించి దూకింది. అసలు ఎక్కడ ఏమి అఘాయిత్యం జరగలేదు, అమ్మాయికి ఏం గ్యాంగ్ రేప్ కాలేదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తన మీద ప్రయత్నించబోతే ఆ అమ్మాయి అతన్ని తోసేసి కార్లోకించి దూకేసింది. అక్కడ దూకేసిన సమయంలో కూడా వాళ్ళ ఫ్రెండ్ అక్కడ కనిపించడంతో వాళ్ళు వేరే వాళ్ళ సహాయం తీసుకొని ఆటోలో వచ్చి కంప్లైంట్ మన పహాడీ షరీఫ్లో ఇవ్వడం జరిగింది. ఇట్లాంటివి రోజు ప్రతి గంటకి ఒకటి మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది.
అంటే ఇప్పటికి మొన్నటికి చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పథకం హైదరాబాద్ నగరంలో చేయకపోవడం పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రచార కార్యదర్శి జై దశరథ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నబియ్యం పంపిణీ ప్రకటించడం పట్ల హైదరాబాద్ ప్రజలను ఏప్రిల్ ఫుల్గా చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్లో సన్నబియ్యం పంపిణీ చేయకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విదేశాలకు విక్రయిస్తూ హైదరాబాద్లో పంపిణీ చేయకపోవడం ఏంటని జై దశరథ్ ప్రశ్నించారు. నమస్కారం మీడియా మిత్రులకు. నా పేరు జై దశరథ్, తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించినటువంటి ప్రభుత్వం వివిధ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం మేము సప్లై చేస్తామని ఒకవైపు ప్రభుత్వం ప్రకటించింది. దాంతోపాటు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ప్రజలను ఏప్రిల్ ఫుల్ చేసినట్టుగా మేము పరిగణలోకి తీసుకుంటున్నాము. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రజలకు సన్న బియ్యం ఇస్తామని చెప్పేసి మనిషికి 6 కిలోలు చొప్పున చెప్పారు. మరి ఈ హైదరాబాద్ను తెలంగాణలో ఉన్నటువంటి గుండెకాయ లాంటివంటి హైదరాబాద్ను రాజధాని, మరి ఇక్కడనే లేవు రేషన్ బియ్యము, ఇక్కడ మినాయించినప్పుడు అంటూ ప్రకటన చేస్తున్నారు. కానీ ఈరోజు రాష్ట్ర రాజధాని తెలంగాణలో ఇవ్వకపోవడం ఏప్రిల్ ఫుల్ ప్రజలను ఏప్రిల్ ఫుల్ చేసినట్టుగానే మేము పరిగణిస్తున్నాం. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ గుండెకాయ లాంటి హైదరాబాద్లో కూడా ప్రభుత్వం వెంబడే ఉచిత బియ్యం 6 కిలోల చొప్పున స్పందించి వెంబడే ఇవ్వాలని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడల తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్ర పరిణామాలను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. కేవలం రాష్ట్రంలో అప్పటి 219 లెక్కల ప్రకారము దళిత ఎమ్మెల్యేలపై జగన్ కక్ష పెంచుకున్నారని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందని, అందుకే సహనాన్ని కోల్పోయి దారుణంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రాన్ని దోచుకున్నారని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఎమ్మెల్యే ఆనందబాబు తెలిపారు. ఇప్పుడు మళ్ళా పునాదుల దగ్గర నుంచి మొదలుపెట్టి అమరావతి, పోలవరం దగ్గర నుంచి ధ్వంసం అయిపోయిన రోడ్ల నిర్మాణం కానీ అన్ని కూడా ఇప్పుడు మళ్ళా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు 164 సీట్లు ఈ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మెజార్టీలతో గెలిపించి ప్రజలు అప్పచెప్పినటువంటి ఈ ప్రభుత్వాన్ని, ప్రజలు ఆదరించినటువంటి ప్రభుత్వం నమ్మకం అమ్ము కాకుండా ముందుకు పోయే విధానంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అంతా కూడా ముందుకెళ్తా ఉంది. అందులో భాగంగా శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి నేను కూడా వారిని ఆచరిస్తూ ముందుకు పోతా ఉన్నాం. ప్రజలు కూడా అన్ని విధాలు ఆలోచన చేసి ఈ ప్రభుత్వానికి అండగా ఉండండి, మీ అవసరాలన్నీ కూడా తీర్చుకోండి. ఏ అవసరమైనా సరే తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజల దగ్గరికి వస్తాం. ఇవాళ వాట్సాప్ పరిపాలన తీసుకొచ్చారు, ప్రజల చేతిలోనే ప్రభుత్వాన్ని పెట్టారు. ఇవాళ రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలు మీ ముంగిడికి చేర్చే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు జరుగుమిల్లిలో అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పటికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పెంచి క్రమం తప్పకుండా లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. తెలుగుదేశం సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చేందుకు ముందుకు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏదైతే ఎన్నికల ముందు ప్రకటించినప్పటి నుంచి మార్చి నెల నుంచే 4,000 ఇస్తామన్నా, ఇచ్చిన మాట ప్రకారం పెంచి 7,000 రూపాయలు మొదట్లో ఇవ్వడం కూడా జరిగిందనే విషయాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఒకసారి పెన్షన్ తీసుకుంటే 30 రూపాయలు అన్న ఎన్టీఆర్ ఇస్తే, 70 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే, ఆ తర్వాత 200 చేశారు 130 పెంచి. 200 మళ్ళీ 2,000 చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే.
2000 3000 చేస్తామని ఆపసపాలు పడి ఆఖరాల్లో జనవరి నెలలో 3000 చేశారు. అది వంచన అంటారో మోసం అంటారో ప్రజలే గమనించుకోవాలి. కానీ ప్రజలు బుద్ధి చెప్పారు. ఆ తర్వాత 4000 వికలాంగుల పెన్షన్ కూడా 5000ని 1500 3000 చేసి కూడా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారే. 3000 మళ్ళీ 6000 చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. ఈరోజు మంచంలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం 15,000 రూపాయలు ఇచ్చింది కూడా వీల్ చైర్కి మంచానికి పరిధిన వాళ్ళకి ఇచ్చింది కూడా ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. 1వ తారీఖునే పేదల సేవలో ప్రభుత్వ నిర్ణయంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు కూడా పర్చూరు నియోజకవర్గంలోని పెదగంజం గ్రామాల్లోకి ఇంకొద్ది గంటల్లో రాబోతా ఉన్నారు. పేదల కోసం పేదరికాన్ని రూపమాపేందుకు వస్తున్నారు. ఈరోజు చూస్తే ఒక ఇంట్లో 6,000 వికలాంగుల పెన్షన్, 4,000 వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఇంట్లోకి వచ్చేసరికి ఇంకొక ఇంట్లో కూడాను 6,000 పెన్షన్ ఇద్దరికి ఇచ్చారు ఇక్కడ ఈ గ్రామంలోనే. ఇటువంటిది సామాజిక దృక్పథంతో పనిచేసేటువంటి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విషయం మీకు తెలియజేస్తున్నాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వాలన్నీ చేసినటువంటిది అప్పులకి వీళ్ళు చేసింది కాబట్టి ఈ ప్రభుత్వంలోనే దాదాపుగా 9 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఒక్కొక్కరి మీద చాలా భారం ఉంది. అప్పులు పూడ్చుకుంటూ సంక్షేమాన్ని అమలు చేస్తున్నాడు ఒక దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా ప్రేమ ఉద్యోగపరంగా విఫలమై మనోవేదనలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్టలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఉప్పరపల్లి మహేందర్ హర్షిత బాయ్స్ హాస్టల్లో నివాసం ఉండేవాడు. ఈ నెల 31న హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత 2 రోజులుగా మహేందర్ కనిపించకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు గది వద్దకు వెళ్లి చూడగా అతను మరణించినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మహేందర్ జేబులో సూసైడ్ నోటు లభ్యమైందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించామని సిఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. నిన్నటి రోజు మహేందర్ సన్ ఆఫ్ నర్సింహులు 27 ఇయర్స్ ఈ టీసీఎస్లో జాబ్ చేస్తుండే. గతంలో టెంపరీగా జాబ్ రిజైన్ చేశాడు. రిజైన్ చేసి వేరే జాబ్ సర్చింగ్లో దాని విషయంలో జాబ్ లేదని విషయంలో తర్వాత ప్రేమలో విఫలమైన విషయంలో అని చెప్పేసి సూసైడ్ నోట్ రాసి శ్రీ సాయి హర్షిత పీజీ హాస్టల్లో హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. దీనికి కారణము మేము వెరిఫై చేయగా ఆయన సూసైడ్ నోటు రాసి జేబులో పెట్టుకొని అది వెరిఫై చేస్తే నేను లైఫ్లో ఏం సాధించలేకపోయాను, జాబ్ కూడా పోయింది, తర్వాత లవ్లో కూడా ఫెయిల్ అయిపోయాను, అమ్మా నాన్న నా గురించి బాధపడాలని అని చెప్పేసి అందరు రాసి హ్యాంగింగ్ చేసుకోవడం జరిగింది. విజయనగరం జిల్లా రామభద్రపురం చెక్పోస్ట్ వద్ద తనిఖీ చేస్తున్న సమయంలో గంజాయితో రవాణా చేస్తున్న కారును వదిలి నిందితులు పరారైనట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరారైన నిందితులు అదుపులోకి తీసుకొని వీరి వద్ద నుంచి 147 కిలోల గంజాయి, 4 మొబైల్ ఫోన్లు, కారును సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. సో ఆ రోజు ఇది మనకి బ్లైండ్ కేసు, అంటే ఇది కారు ఎవరిది ఏంటి ఎవరు తీసుకొచ్చారు అనేది మనకి ఆ రోజు తెలియలేదు. సో ఏదైతే మనకి ఆ రోజు క్లూస్ ఉన్నాయో దాన్ని బట్టి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది, కంటిన్యూస్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో అదే ఆ కార్ని అలానే వదలకుండా, ఆ కేసును అలానే వదలకుండా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేశారు, టెక్నాలజీ యూజ్ చేసి. దాన్ని బట్టి ఫస్ట్ మనం ఈరోజు ఈ కేసులో 4 ముద్దాయిలని మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో అక్కడ ఉన్న సిడిఆర్, టవర్ డంప్ అండ్ కారులో ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ చేసి 4 ముద్దాయిలని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 3 ముద్దాయిలు అనంతపురం మండల్, విశాఖపట్నం డిస్టిక్ సంబంధించి వాళ్ళు కార్ రిపేర్ పనులు చేస్తుంటారు. అదేవిధంగా ఒక ముద్దాయి ముంచింపుట్ మండలం ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించి బాలరాజు అనే అతను. ఈ 4 అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో జరిగింది ఏంటంటే A1 ఎవరైతే శెట్టి ఉమామేశ్వరరావు అని ఉన్నాడు, హుస్సేన్ అనే అతను రిపీటెడ్ అఫెండర్, అతను నోన్ గాంజా అఫెండర్. అతను
అనంతగిరి మండలంలో ఉంటారు. అదేవిధంగా విశాఖపట్నం సిటీ ఎంపీపీ కాలనీలో అతను ఉంటాడు. అతను మోటివేషన్తో అతను ప్లాన్ ప్రకారంగా A2, A3, A4 ఎవరైతే అనంతపురం మండలం వాళ్ళు ఉన్నారో ముగ్గురు, వాళ్ళని అతను గాంజా తీసుకురావడానికి పాడేరు అవుట్స్కర్ట్స్కి తీసుకెళ్లడం జరిగింది. ఆ పాడేరు అవుట్స్కర్ట్స్ దగ్గర వాళ్ళు 147 గాంజా ఏదైతే ఒడిశా నుంచి తీసుకొచ్చారు. సో రాజు పంగి అనే అతను ఒడిశా స్టేట్ అతను వాళ్ళకి తీసుకొచ్చి పాడేరు దగ్గర గాంజా ఇవ్వడం జరిగింది. ఆ గాంజాను డస్టర్ కార్లో లోడ్ చేసుకొని విశాఖపట్నం సైడ్కి వాళ్ళు తీసుకెళ్తుంటే మనకి కొట్టక్కి చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు పోలీసు వెహికల్ చెకింగ్ చేస్తున్నారని చూసి భయపడి కారును చెక్ పోస్ట్ దగ్గర అబెండన్ చేసి వదిలేసి పారిపోయారు. సో ఈ అంతా గాంజా ఏదైతే ఉందో 147 kgs అది ఒడిశా నుంచి జంతబైలు విలేజ్ నుంచి తీసుకురావడం జరిగింది. బాలరాజు అనే అతను, ముంచింగ్పుట్ అతను, అదేవిధంగా ఇంకొక కుబేష్ అనే అతను ఆ గాంజాను పైలట్ చేశారు. అదేవిధంగా ఈ ముగ్గురు ఎవరైతే అనంతపురం విశాఖపట్నం వాళ్ళు ఉన్నారో వాళ్ళు 2 కార్లలో అలాంగ్ విత్ హుసేన్. సో వీళ్ళు 7 మెంబర్స్ 2 కార్లలో, ఒక కార్ డస్టర్ కార్, ఒకటి టక్సన్ కార్లో ఈ గాంజాయిను ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి కొట్టక్కి చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడ్డారు. సో ఈ కేసులో ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. విశాఖ వేదికగా భారత్ అమెరికా త్రివిధ దళాల టైగర్ ట్రయాంప్ విన్యాసాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 2 దేశాల నౌకాదళాల సమక్షంలో విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా విశాఖ నేవల్ డాక్ యార్డ్లో INS జలాశ్వపై ఇరు దేశాల త్రివిధ దళాల సిబ్బంది సంయుక్తంగా పరేడ్ నిర్వహించారు. 2 వారాల పాటు ఈ విన్యాసాలు హార్బర్ సముద్రంపై జరగనున్నాయి. విన్యాసాల్లో భారత్ తరపున INS జలాశ్వ యుద్ధ నౌక ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ విన్యాసాలు వరుసగా 4వసారి విశాఖలోనే నిర్వహిస్తుండడం విశేషం. ప్రతిష్టాత్మకంగా నిర్వహించున్న ఈ త్రివిధ దళాల విన్యాసాలను టైగర్ ట్రయాంప్గా పిలుస్తుంటారు. భద్రతాపరమైన అంశాల్లో పరస్పర సహకారము, విపత్తు సమయంలో ఒకరికొకరు సాయం చేసుకునేందుకు అవసరమైన విధానాలను బలోపేతం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ విన్యాసాల్లో పాలుపంచుకుంటున్నాయి. I think it underscores the need for our two militaries to be prepared, to be interoperable, and to be experienced in working together to help solve humanitarian crises here in the region and perhaps throughout the world. I understand yesterday a United States C-130 transport aircraft arrived and transloaded cargo to an Indian C-130, speaking of interoperability, and that the Indian aircraft then took that cargo onward to its destination. So just another example of the kind of logistical cooperation that enables us to work together for humanitarian crises. So this is a great start, and I know that the exercise will play out over 2 weeks. I look forward to seeing and hearing the results. I can assure you that as our leaders have already met in Washington and are prepared again to meet later this year, that the defense relationship, this major defense partnership that India enjoys with the United States has never been more robust, and that the opportunities for growing that partnership are there before us. And I know my political leadership is very interested in making sure that the U.S.-India defense relationship gets only stronger. Thareja, DGMS Air Force, Rear Admiral Gregory Newkirk, the Commander, Carrier Strike Group 5, Rear Admiral Sushil Menon, Flag Officer commanding Eastern Fleet. Delighted to be on board your flagship, the Jalashwa. And this is a ship that has the singular privilege and honor of having flown the ensign of both the United States Navy and the Indian Navy. On behalf of all of us, I thank the captain and his crew for hosting us today. To all of you, distinguished flag officers, ladies, members of the media, officers and personnel of the Armed Forces of the United States of America and the Republic of India, Namaste. And a particularly warm welcome to Visakhapatnam, to all our American friends and outstation visitors. It is with a great sense of honor
and optimism that I stand before you today to inaugurate the 4th edition of Exercise Tiger Triumph, a testament to the tremendous bond between our great nations, the world's oldest and the world's largest democracies. హైదరాబాద్ మల్కాజ్గిరిలో నిర్మాణ దశలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిని సినీ నటుడు సుమన్ దర్శించారు. ఆలయ కమిటీ సభ్యులతో కలిసి సినీ నటుడు సుమన్ ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ధర్మ మార్గాన నడవాలని, హిందుత్వంలో మహిళలను గౌరవించటం మొదటి సూత్రమని, మనమందరం మహిళల రక్షణ కోసం పని చేయాలని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ఉన్నత శిఖరాలకు చేరుతుందన్నారు సినీ నటుడు సుమన్. జై శ్రీ ఆంజనేయ స్వామికి అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ, మహిళలకి, పాత్రికేయ సోదరులకి, కార్పొరేటర్ గారు అండ్ మెయిన్గా డాక్టర్ చింతల మల్లేశం గారు, మాకు చాలా మంచి మిత్రుడు, మా షూటింగ్లోనే వస్తుంటారు. మల్లేష్ గౌడ్కి ఆయన పరిచయం చేశారు. చాలా మంచి రిలేషన్షిప్ ఉందండి. అదే మాదిరిగా ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చాలా పాల్గొంటుంటారు. ఇప్పుడు కూడా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు, ఆయన లెవెల్లో ఆయన డొనేషన్స్ అందరూ బాగుండాలని చెప్పేసి, అంటే మన కొన్ని యాత్రికులకి రూమ్స్ కానీ ఏదైనా సరే, అంటే హిందూ ధర్మాని కోసం ఆయన ఎంతో చేస్తారు. ముందుగా ఆయనకి నమస్కారాలు చెప్తూ, మరి డాక్టరేట్ ఆయనకి ఇచ్చారు, పుదుచ్చేరిలో ఇచ్చారు. చాలా అది గౌరవమైన విషయం. ఎందుకంటే ఇక్కడ చేయడం వేరే, పుదుచ్చేరిలో వచ్చేసి ఆయనకి ఇవ్వడం అనేది నిజంగా చాలా గర్వకారమైన విషయం. ఆయన చేసిన సేవలకి వాటికి ముందుగా మనస్ఫూర్తిగా అభినందన చెప్తూ, మరి ఈరోజు ఇక్కడ గుడికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి మీ అందరూ తెలుసు. అయ్యా వాళ్ళు ఈరోజు అమ్మ బ్రహ్మాండంగా పూజ చేశారు. సరే, అందరూ మనందరికీ హిందువులు ఉన్నారు ఇక్కడ. సో నేను ఒక ఆర్టిస్ట్ కాబట్టి నేను ఏదైనా మాట్లాడితే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి ముందుగా ఒక విషయం చెప్తున్నానండి. నేను ఈరోజు ఇండస్ట్రీకి వచ్చేసి 47 సంవత్సరాలు అయిపోయింది. మొత్తం 11 భాషల్లో 800 సినిమాలు అయిపోయింది. 170 సినిమాలు హీరోగా యాక్ట్ చేశాను. నాకు ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమా మనుషులు లేరు, ఎవరు నాకు సహకరించలేదు. మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన మా తల్లిదండ్రులు, మా అమ్మమ్మ, వాళ్ళందరూ మర్చిపోయి అదే మాదిరిగా మా గురువులు. నేను చదివింది ఒక క్రిస్టియన్ కాన్వెంట్లో, పెరిగింది ఒక ముస్లిం అట్మాస్ఫియర్. అంటే మా ఇంటి పక్కనే ఒక ముస్లిం ఫ్యామిలీ ఉండేది. మా అమ్మగారు వచ్చి ఒక కాలేజ్ ప్రొఫెసర్, తర్వాత ప్రిన్సిపల్ అయ్యారు. కాలేజ్లో చాలా బిజీగా ఉన్నప్పుడు, నేను ఖాళీగా ఉన్నప్పుడంతా పెరిగిందంతా ఒక ముస్లిం ఫ్యామిలీలే. నాకు వాళ్ళే బాగా చూసుకున్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడుతున్నానంటే ఎవరిని కించపరచడం కాదు, ఎవరిని మర్చిపోలేరు. నా అభిమానులు అందరూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, బుద్ధిస్ట్, జైన్ అందరూ ఉన్నారు. టెక్నీషియన్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు. ఎందుకంటే నేను నార్త్లో కూడా సినిమాలు చేస్తున్నాను. సో వాళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తూ, నేను ఒక హిందూ కాబట్టి, నేను హిందూయిజం సపోర్ట్ చేస్తాను కాబట్టి, హిందువు నిలబడాలి కాబట్టి, హిందువులు మన భద్రత చూసుకోవాలి కాబట్టి, మీ మహిళలు అందరి జాగ్రత్త కోసం నేను ఈరోజు అయితే మాట్లాడుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మై హోమ్ వియంగకు 25 ఎకరాలు కట్టబెట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం. పర్యావరణం దెబ్బతింటుందని కేటీఆర్కు అప్పుడు కనిపించలేదా అన్న ఎమ్మెల్సీ వెంకట్. పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసులో పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు. 1-2 రోజుల్లో పూర్తి సమాచారం వస్తుందన్న ఏపీ హోంమంత్రి అనిత. తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదన్న బీజేపీ మహిళా నేతలు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్న మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి. హిందుత్వంలో మహిళలను గౌరవించడం అనేది మొదటి సూత్రం. మల్కాజ్గిరిలో ఆంజనేయ స్వామి గుడిని సందర్శించిన సినీ నటుడు సుమన్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.